నమస్కారం. ఎల్ఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాగ సిద్ధి నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు వెంకటేశ్వర శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, అయితే విజయ్ దేవరకొండ గారికి చాలా రోజుల నుంచి అసలు హిట్లే లేవు. ఏ సినిమా తీసినా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఏ సినిమా అయితే చేశారు, పెళ్లి చూపులు హిట్ అయింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక రేంజ్ లో హిట్ కొట్టారు. తర్వాత తీసినటువంటి గీతా గోవిందన్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయ్యి ఇంకా పేరు ఇంకా బాలీవుడ్ వరకు వెళ్ళిపోయింది. 3 సినిమాలు ఒకటేసారి సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత అక్కడ నుంచి చూసుకుంటే తన బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే హిస్టరీ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టకుండా అంత ఫ్లాప్లు వస్తున్నాయి. పైగా అతనుకున్న క్రేజ్ ఏం మాత్రం తగ్గట్లేదు. అయినా అతనికి కోసం సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది ముట్టుకుంటే బంగారం అవుతుంది అంటారు, కొంతమంది ముట్టుకుంటే నాశనం అవుతుంది అన్నట్టుగా ఆయనకి ఆ పేరు ఒకటి వచ్చేసింది. ముఖ్యంగా సినీ ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ కదా, ఇంకా ఆయనతో సినిమా తీస్తే నడవదు అని చెప్పేసి ఎవరు కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిగా మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకోబోతున్నారు అనే వార్తలు అయితే వస్తుంది. ప్రముఖ జ్యోతిష్యులు అయినటువంటి వేణుస్వామి గారు కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. సో మరి మీరేమంటారు? అంటే కెరియర్ ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సంఘటనలు జరుగుతాయంటారా? భవిష్యత్ అంటే మీరు యాజ్ ఏ అస్ట్రాలజర్ గా మీరు ఎలా చెప్తారు? విజయ్ దేవరకొండ జాతకం చాలా బాగుంది. ఎందుకంటే లగ్నంలో గురుడు ఉన్నాడు. ఈ లగ్న గురువు ఉంటే ఏంటంటే 10,000 రకాల దోషాలుంటే కూడా లగ్న గురువు హరిచేస్తాడు. అంటే 10,000 రకాల దోషాలుంటే కూడా ఆ దోషాల మొత్తాన్ని గురుడు తీసేస్తాడు. ఇందాక మనం ఏమనుకున్నాం, దేవతల గురువు బృహస్పతి అనుకున్నాం. ఆయన దగ్గర దైవశక్తితో నడుస్తూ ఉంటుంది. మరి విజయ్ దేవరకొండ గారి జాతకంలో లగ్నంలో గురువు ఉండటం వల్ల ఉద్యోగం వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మరి మంచి వ్యక్తుల వల్ల మంచి అవకాశాలు వస్తాయి. మరి గురువు గారు మరి ఇప్పుడు ఎందుకు దెబ్బతింటున్నారు? ఇందాక మీరు ప్రశ్న వేశారు. కారణం ఏంటి అంటే ఆయన జాతకంలో ప్రజెంట్ శని భగవానుడు బాగలేడు. శని ప్రజెంట్ గోచార రీత్యా ఆయనకి ఏలినాటి శని నడుస్తుంది. అంటే ప్రతికూల స్థితిలో ఉన్నాడంట. అవునమ్మా. ఇప్పుడు ప్రతివాడికి కూడా ఉచ్చస్థితి నీచస్థితి 2 ఉంటాయి. ఎంత పెద్ద కోట్లలో వ్యాపారం చేసే వ్యక్తికి కూడా మంచి సమయం వచ్చినప్పుడు అందరూ గట్టిగా సంపాదిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మరి ఈ శని సమయంలో ఖచ్చితంగా ఆ పేరు మొత్తం ఖరాబ్ అయిపోవడం, మరి ఇమేజ్ మొత్తం పడిపోవడం, మరి ఆయన పేరు చెప్తే భయపడే స్థాయికి వెళ్ళడం, మరి ఎందుకు పనికిరాని వాడు కూడా కాలు ఎగరేసి తిరగడం, ఈ శని సమయంలో సహజంగా ప్రతివాడికి జరుగుతాయి. అటువంటి పరిస్థితే ప్రజెంట్ విజయ్ దేవరకొండ నడుస్తుంది. మరి ఈ సమయం ఏలినాటి శని సమయం. గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి చాలా చండాలంగా ఉంది. దానివల్ల ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతం కాదు, మొత్తం ఫెయిల్యూర్స్ వస్తాయి. మరి ఇక్కడి నుంచి రాబోయే 2.5 సంవత్సరాలు 2.5 years మాత్రం వెరీ క్రిటికల్. విజయ్ దేవరకొండ గారి జాతకం వెరీ క్రిటికల్, చాలా కష్టంగా దాటాలంటారు. అంటే ఏమేమి జరుగుతాయా అంటే ఈ సమయంలో పేరు ప్రతిష్టలు మొత్తం అంతరించిపోతాయి. అంటే ఆయనకి ఎంతైతే పేరుందో, ఎంత ఒక్కటేసారి 1 night స్టార్ అని కూడా అంటారు. రాత్రి ఎంత పేరు వచ్చినా అంత పేరు పోతుంది అంటారు. ఇందాక మనం ఏమనుకున్నాం, గురుడు కనుక బాగుంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి వాళ్ళు పరిచయాలు అవుతారు అనుకున్నాం. ఈ జాతకంలో గురుడు బాగున్నాడు కాబట్టి ఒక్కసారి మంచి పేరు వచ్చింది. మరి మంచి బ్యానర్స్ లో మంచి అవకాశాలు వస్తాయి. అదే సమయంలో ఈ శని ప్రభావం చేత గత 3 సంవత్సరాల నుంచి టోటల్ డౌన్ ఫాల్స్. మరి ఇక్కడి నుంచి రాబోయే 2.5 years 2.5 సంవత్సరాలు అంటే 2027 చివరి వరకు, ఎండింగ్ వరకు ఆయన ఏ సినిమా తీసినా టోటల్గా ఫెయిల్యూర్ అవుతుంది. అందులో సందేహం లేదు. అసలు అవకాశాలు రావడమే ప్రజెంట్ కష్టంగా ఉంటుంది ఆయనకి. ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళిద్దరు వెళ్ళి కనుక అవకాశాలు ఇచ్చినా 100% ఫెయిల్యూర్ అనేది తప్పదు, అందులో అనుమానం లేదు. మరి ఒక వ్యక్తికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చి సమాజంలో ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇటువంటి స్థాయి వస్తే తట్టుకోగలమా? ఇటువంటి పరిస్థితే ప్రజెంట్ విజయ్ దేవరకొండ గారికి దాపురిచ్చింది. ఇక్కడ నుంచి రాబోయే 2.5 years వెరీ క్రిటికల్ టైం. అంటే గతంలో ఉదయ్ కిరణ్ గారికి ఎలాంటి పరిస్థితి వచ్చింది, అలాంటి పరిస్థితి వస్తుందని అనుకోవచ్చా? అంటే ఇందాక నేను చెప్పాను కదా, శని కనుక బాగుండకపోతే శని ప్రాణకారకుడు, ప్రాణం తీసేవాడు శని భగవానుడు. మరి విజయ్ దేవరకొండ గారి జాతకంలో శని అష్టమాధిపతి అయ్యాడు, అంటే ఆయుస్థానాధిపతి అయ్యాడు. మరి ఆయుస్థానాధిపతి ఎక్కడ ఉన్నాడా అంటే మారక స్థానంలో ఉన్నాడు. అంటే ప్రాణాన్ని తీసేటువంటి స్థాయిలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి 2027 సంవత్సరం ఎండింగ్ వరకు
చాలా జాగ్రత్తగా ఉండాలి విజయ దేవరకొండ గారు. శనికి సంబంధించి పూజలు చేస్తే అదే చెప్తున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా డాక్టర్ చూపించుకోవడం, మెడికేషన్ చాలా అవసరం. మరి ఈ సమయంలో ఎటువంటిదన్నా జరగచ్చు. టైం బాగుంటున్నప్పుడు తాడు పామే గరుస్తుందిట. ఒక చీకట్లో పాము ఉందనుకో, తాడు ఉందనుకోండి, ఇట్లా మెలికి ఉంటుంది, తాడు ఉంటుంది. చీకట్లో మనం చూస్తాం, వామో పాము ఉందని పక్కన వాడు అన్నాడు అనుకోండి, మనం కూడా అమ్మో పాము ఉందని నిజంగా భయపడతాం, అవునా? అదే లైట్ వేస్తే అది తాడో పామో కనిపిస్తుంది. సమయం బాగుంటున్నప్పుడు తాడు కూడా పామే గరుస్తుంది శాస్త్రం. మరి ఈ సమయం చాలా చండాలంగా ఉంది ఆయనది. ఈ సమయంలో పేరు ప్రతిష్టలు మొత్తం అంతరించిపోతాయి, కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అనారోగ్య సమస్యలు ప్రాణం మీదకి వస్తాయి. అంటే ఆల్మోస్ట్ చివరి దాకా, అంటే అంచుల దాకా వెళ్ళి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అంచుల దాకా అంటే ప్రాణం పోయే వరకు, చివరి స్థాయి వరకు వెళ్ళి ఏదన్నా వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యాలను బట్టి, వాళ్ళు చేసిన దాన ధర్మాలు ఏమైనా ఉంటే ఇవి కాపాడాలి. కానీ ఇంకొక విశేషం ఏంటంటే ఈయన జాతకంలో భార్య వచ్చినాక జీవితం మారిపోతుంది. రష్మికతో రిలేషన్ ఉన్న వార్త అయితే వస్తుంది, అది నిజమా పక్కన పెడితే. ఆవిడ జాతకం చాలా విపరీతంగా ముట్టుకున్నల్లా బంగారం అవుతుంది. ఆమె ఒక సూపర్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అది కూడా విజయ్ దేవరకొండతో సినిమా తీసిన తర్వాతనే ఆమె జాతకం మారింది అని అన్నారు. నేను అదే చెప్పబోతున్నా. విజయ్ దేవరకొండ గారి జాతకంలో భార్య కాలు పెట్టినప్పటి నుంచి మనం చెప్పిన దోషాలన్నీ తొలగిపోతాయి. కారణం ఏంటంటే జాతకంలో సప్తమాధిపతి గురుడు లగ్నంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి మెడలో తాళి కడతాడో, ఏ ఆడపిల్లైనా సరే పెళ్ళైన మరుక్షణం నుంచి విజయ్ దేవరకొండ గారి జాతకం మారిపోతుంది. ఈయన యొక్క జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. శాస్త్రం ఉంది, ఎందుకు మారతాయి గురుగారు అని మీరు ప్రశ్నించవచ్చు. స్త్రీ చిత్తం పురుషుడి భాగ్యం అని శాస్త్రం. ఆడమనిషి అదృష్టవంతురాలైతే, ఆడమనిషి కనుక తన మాంగళ్య బలం గట్టిగా ఉంటే, మరి మగవాడికి ఆయుష్ లేకపోతే కూడా ఈ యొక్క మాంగళ్య బలం భర్తకు వస్తుంది. మనం ఎన్నో పురాణాలు చదివాం, అవునా? అరుంధతి కానీ, సతీ సావిత్రి కానీ, వాళ్ళ యొక్క పుణ్యం చేత భర్తను కాపాడిన వాళ్ళు ఉన్నారు, అవునా? ఇదంతా కూడా చెప్పేది జ్యోతిష్య శాస్త్రమే. మరి విజయ్ దేవరకొండ గారి జాతకంలో కూడా అటువంటి యోగాలు ఉన్నాయి. పెళ్ళైతే ఆయన జీవితం మారిపోతుంది, ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, ప్రొఫెషన్లో కూడా పైకి వస్తాడు. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆయన పెళ్లి చేసుకోవాలి. పెళ్లి యోగం ఉంది, కాకపోతే బలమైన కుజదోషం ఉంది. కుజదోషం వల్ల పెళ్లి అనుకుంటే అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏదో రకంగా అడ్డంకులు రావటము, పెళ్లి సడన్గా ఆగిపోవటము. ఇప్పుడు చూడండి, ఆ రష్మిక మందన ఏదో కాలు ఏదో ఫ్రాక్చర్ అయినట్టు తను హెల్త్ పరంగా దెబ్బతింటుంది. మరి ఈ పాటి పెళ్లి కావాలి చేసుకుంటారు అనుకున్నాం, కానీ పెళ్లి కాలేదు. చూసారా? అంటే ఈయన యొక్క దోష ప్రభావం అమ్మాయి మీద కూడా పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన శాంతులు చేసుకున్న తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత విజయ్ దేవరకొండ గారి జాతకం మారిపోతుంది, భార్య వచ్చినాక మారుతుంది, తన ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఈ శని ప్రభావం బలంగా ఉంటుంది, ప్రాణాంతకానికి వచ్చే అవకాశాలు మాత్రం బలంగా ఉన్నాయి. అవి ఎప్పుడయ్యా అంటే ఒక 2.5 సంవత్సరాలు లోపల 2027 ఎండింగ్ లోపల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు 100% కనపడుతున్నాయి. దాంట్లో అనుమానం లేదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.